చెప్పేది ప్రవచనం, చేసేది దౌర్జన్యం. ఆ వ్యక్తి ఎవరో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే ఇంకాస్త క్లారిటీ ఇస్తాను, వినండి. నాడు బూతులు, నేడు నీతులు. ఇప్పటికే అర్థం కాకపోతే మీరు ఖచ్చితంగా జనసేన కార్యకర్తలే ఉంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో, మాట్లాడే హక్కు పేరుతో నాడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎన్ని బూతులతో విరుచుకుపడ్డారు అందరం చూసాం. కానీ ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడకూడదట, ఎవ్వరూ ప్రశ్నించకూడదట, ఎవ్వరూ నిలదీయకూడదట, ఎవ్వరూ నోరెత్తకూడదట. అలా కాదని ఎవరైనా మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే జైళ్లు. 2019 నుంచి 2024 మధ్య చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నుంచి అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, చింతమనేని, వంగలపూడి అనిత, నారా లోకేష్, పట్టాభి ఇలాంటి వాళ్ళు బూతులతో రెచ్చిపోయారు. ఎంతలా బూతులు మాట్లాడాలో, ఎంతలా వ్యక్తిత్వ హననం చేయాలో, ఎంతలా ఆరోపణలు చేయాలో, ఎంతలా ఇంట్లో కుటుంబ సభ్యులపైన నీచాతి నీచమైన కామెంట్లు చేయాలో, ఎంతలా మహిళల్ని కించపరచాలో అన్నీ చేసేసి ఇప్పుడు అధికారం రాగానే నీతులు మాట్లాడుతున్నారు, ప్రవచనాలు బోధిస్తున్నారు, సుభాషితాలు వల్లిస్తున్నారు. నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్పు కాదట, నేడు అవే మాటలు, అదే భాషను ఒక యూట్యూబర్ ప్రశ్న రావణ్ మాట్లాడితే బండబూతట. అఫ్ కోర్స్ అతను మాట్లాడింది తప్పైతే మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి? నాడు పవన్ ఏ రకంగా బూతులు మాట్లాడి నేడు ఏ రకంగా నీతులు వల్లిస్తున్నారో ఒకసారి మీరే స్క్రీన్ పైన చూడండి సార్. చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు తీసుకొని ఒక్కొక్క వైసీపీ నాకో, ఏరా వైసీపీ గుండాలారా అంటే చెప్పు చూపించడం, మాట్లాడడం ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఇప్పుడు ఎందుకు దీని గురించి చర్చించాల్సి వస్తుందంటే, యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఈయన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు, బెయిలు, అరెస్టు, బెయిలు, మళ్ళీ అరెస్టు, వెంటనే చకచక జరిగిపోతున్నాయి. అతను ఏం మాట్లాడారనేది కూడా ఒకసారి విందాం. విన్న తర్వాత ప్రతి విషయాన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో, ఆయన ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో ఒకసారి ఆ వ్యాఖ్యల్ని ప్రసారం చేయండి సార్. సెక్యులరిజం షుడ్ బి టూ వే, ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే, చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు.
అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఆ, ఆ. అతను మాట్లాడినటువంటి మాటల్లో ఇప్పుడు మొత్తం కూడా ప్రసారం చేయలేదు, కొన్ని అభ్యంతరకరమైనవి. డెఫినెట్గా నాలాంటి వాళ్ళు ఎవరు కూడా అలాంటి భాషని, అలాంటి మాటల్ని, అలాంటి వ్యాఖ్యల్ని సమర్థించరు. ఎస్, కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి, సమర్థించరు. మిగతావన్నీ కూడా అతను మాట్లాడిన భాష ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పవన్ కళ్యాణ్ గారి నుంచి నేను నేర్చుకొని అది మాట్లాడానని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు భావ ప్రకటన స్వేచ్ఛతో ఎలా పడితే అలా మాట్లాడకూడదు, అది నేరం అవుతుంది అని చెబుతున్నప్పుడు ఇదే సూత్రం పవన్ కళ్యాణ్ గారికి గతంలో వర్తించదా? ఇవే మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏనాడైనా ఇలాంటి కేసులు పెట్టిందా? ప్రశ్న రావణ్ పైన పెట్టారు. పెట్టడమే కాదు సార్, అతన్ని అరెస్ట్ చేయడం, కోర్టు బెయిల్ ఇవ్వడం, వెంటనే బయటకు రాగానే మళ్ళీ అరెస్ట్ చేయడం, కోర్టు బెయిల్ ఇవ్వడం, మళ్ళీ వెంటనే అరెస్ట్ చేయడం. ఎన్నిసార్లు? 3 సార్లు జరిగిపోయింది. 3 రోజుల్లో 3 సార్లు జరిగిపోయింది సార్. ముందేమో పిఠాపురం పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వెంటనే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు వచ్చారు, వాళ్ళు అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ వెంటనే కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుడివాడ పోలీసులు సంయుక్తంగా వచ్చి మళ్ళీ పట్టుకుపోయారు. ఇలా పట్టుకుపోతూనే ఉంటారు. కానీ రావణ్ పైన దాడి చేయాలని జనసేన కార్యకర్తలు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియా వేదికగా వాయిస్ మెసేజ్లు పెట్టుకుంటూ అతని పైన పోలీసుల సాక్షిగా దాడికి తెగబడ్డారు. మనకి చట్టం అంటే గౌరవం లేదు, పోలీసు వ్యవస్థ అంటే గౌరవం లేదు, పోలీస్ స్టేషన్ అంటే గౌరవం లేదు. పోలీస్ స్టేషన్ దగ్గరే అతని పైన దాడికి తెగబడితే పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి గూండాల విషయంలో, ఇలాంటి రౌడీల విషయంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి ఆ బైట్ ప్లే చేస్తూ ఈరోజు అతని మీద జరిగినటువంటి దాడిని కూడా చూపించండి. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది, అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది, అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం. ఈ గీతలు తీసేయడము, కీళ్ళు కీళ్ళు విరిచేయడము, గోర్లు పీకేయడము, ముక్కు పిండేయడము, చెవులు గిల్లేయడము, పళ్ళు రాళ్ళు కొట్టడము, లేకపోతే కండరాలు ముక్కలు ముక్కలుగా నరికేయడము, ఎముకల్ని పిండి చేసేయడము, ఇవన్నీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు గుండాలకు వర్తించవా? పవన్ కళ్యాణ్ గారు రోజు గోడ చూసుకొని ఇలా వైసీపీ గోండాలారా వాళ్ళు ఎక్కడున్నారు సార్? అక్కడ మీరే కదా చెప్తున్నారు 11 మంది అని, 11 మందే గెలిచారంటున్నారు కదా. వైసీపీ గోండాలారా, వైసీపీ రౌడీల్లారా అని రోజు గోడ చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు రౌడీజం జరిగింది అక్కడ. పవన్ కళ్యాణ్ గారు తాను చెప్పినట్టుగా చేసి చూపించాలి. ఈ రౌడీల పైన, గోండాల పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాలి. అసలు తీసుకుంటారా? మాట్లాడదాం.